అరే లొట్టి పోడా ఆకిలు ఉడితే అలుగు తాల్తి ఇల్లు కడుగుతే మళ్ళీ ఇంట్లో కుక్కన్న పడితే మళ్ళీ ఉడుచుకరా పడితే నువ్వు లేవారా ఇలా పండుకోలే ఒకటి పండుకోలే ఇటు కాళ్ళు ఎడు దిక్కున్నాయి ఇటు దిక్కున్నాయా ఇటు దిక్కున్నాయా కాళ్ళు పోడా కాళ్ళు ఇటు దిక్కున్నాయి కుక్క పిల్ల మంచిగా రాయ్యా పండుకోలే పడలే లే స్నానం చేయపో లే ఒకటి పచ్చడి చేసుకోదా ఇలా మామిడి చెట్టు కడుకోవాలి లే మా అమ్మ ఎప్పుడు నిరోగేది అమ్మా ఏందిరా పాలేవో పొద్దెక్కింది ఇగో పాలేవో రజక్క వెళ్ళిపోయి బుర్రలు ఎప్పుడు చేస్తావు ఏం చెప్పావురా అవురా పాలు తేలే నువ్వు తానం చేయలే బూర్లే కట్టిందారా ఒకరి పచ్చడి రానేమనియా పెద్ద ప్లానింగే పాలేపో నేను బుర్రలో చేయదని పాలమ్మ నీ బొందరా నీ బొంద అమ్మ పాలు అయి ఇలా పాలు ఇయ్యలే పొలగా రాజమ్మ ఇవ్వాలి పాలు ఎందుకు ఇవ్వాలి బర్రె బారెడు పొద్దెక్కదాకా అంటే బర్ర దండింది పిల్లగా పాలు లేవా లేవు పాలు అమ్మా పాలేదిరా అటిసం పడుకొని వచ్చినావు అమ్మ పాలు లేవాడా పాలెందుకులా వాటిరా అంబడలు రావన్నా ఏది పోరు ఇట్లా అమ్మ బర్రె దండిందట ఇక బర్రె అంతే ఉన్నాయిరా డికేషన్ గా కాసిపోతా తాగేవద్దా నువ్వు తన చేయిపో చెంపించి పోడా తానం చేసింది అయిపోయిందా ఉగాది పచ్చడి ఎప్పుడు చేస్తావు ఒకటి పచ్చడా చేస్తారా ఇట్లా అంటే అట్లా అవుతుందా పచ్చడా ఎన్ని తిర కావాలి అలా చింతపండు కావాలి ఉప్పు కావాలి కారం కావాలి మామిడికాయ కావాలి అవన్నీ కావాలి బెల్లం కావాలి గీయంగా ఉందా రా ఉన్నాగా ఎండకెత్తి మొత్తం వెళ్ళిపోయి ఎక్కడ బట్టలు ఎక్కడ ఎత్తివి ఏ నిమిషాలు వాళ్ళు ఎత్తివి చూసుకోపో ఇవన్నీ దులుపుకోవాలా అన్ని నీళ్ళు వచ్చే అమ్మకి ఆసియానాలో ఇట్లా ఫోన్ చేసుకున్నాం అక్కడికి పోదా చెట్టు కాడికి పోదా మా చెట్టు కాడికి అందరూ ఆడ వేసుకున్నాం ఈసారి సెల్ దగ్గర నేను ఫోన్ చెప్తా అరే వాసి ఏమా ఒకటి పచ్చడి చేస్తాము మామిడి చెట్టు కాడ అత్తరారా ఎప్పటిసేపు అయింది మరి రారి మీరు రారి ఆ చిటిదాన్ని కూడా తీసుకొని రా ఇద్దరు రారి రా రాజాక ఇట్లా నేను వెళ్తాగా మీరు రారి అరే ఇంత కారప్పుడు చేరా నువ్వు కారపొడి ఆ చిట్టిని తింటాను ఉప్పు తెమ్మాను రాజాకం బెల్లం తెమ్మంట సీతకాయలు కూడా ఉండదు అదే సరే చెప్పారా రే ఎండ అవుతుంది మరి సరే ఉంటానా మీరు ఫోన్ చేస్తే రాజాక గిట్ట నువ్వు లెక్క చూసుకోపో హలో రాజక్క ఇలా కొత్త సంవత్సరం కొత్త పండుగ కదా ఉగాది పండుగ మామిడి చెట్టు కాడ ఉగాది పచ్చడి చేసుకుందాం అందరూ ఎప్పుడు ఇళ్ళకి చేసుకుంటాం అదేం కిక్ ఉంటుంది కానీ మనకు అందరికందరం పోయి అక్కడ చేసుకుందాం దారి రారి మనిషి కూడా పట్టుకోరా రాదురి అందరు ఆడికే రారి సరే మేడికి వెళ్ళి అత్త మీరు అందరు ఆడికే రారి ఉంటానా కారా తాగు
ఏమన్నా చెంబు కూడా వేసా. అలా నీళ్ళు వారబోయ్. గిన్నెసాల వచ్చిన ఒక్క చింతకాయ పడతలేదు. అబ్బో పడ్డారు పడ్డారా. ఏ పడితే పైతాను మీరు వచ్చి నేను ఎప్పుడు వచ్చినా మీరు ఫోన్ చేసినప్పుడు వెళ్ళినా ఎండ కొడతలేదా బొమ్మానంగా ఎండ కొడుతుంది కూర్చున్న మాడిపాయలు పరద వరకు కూడా ఏం చేసినావురా చింతకాయల కాడ లేట్ అయింది. అప్పడుతుందే ఇగో తెచ్చిన చింతకాయల కాడ పొట్టిది చింతకాయలు పొట్టిది ఉప్పు తెచ్చినావా? ఓ పిల్ల ఒక మామిడికాయ తెంపుకరా పో నీకైతే అంతే పో దాన్ని అయితే రెడీ చేసి నేను దెబ్బ కడతా పో దొంగతనం చేసిన కాయలు మంచిగా ఉండే అత్తమ్మ ఇవాళ ఉగాది కదా ఏం పని లేదు. అరే ఇలా ఉగాది కదా రైతులు మంచిగా ఎడ్లకు తానం పోసి బొట్లు పెట్టి సాగుకు తీసుకుపోతారు. దుక్కులు దున్నుకుంటూ దున్నుతారు. సాగు పనులు కొత్త పనులు మొదలు చేస్తారు. ఇలా ఉగాది కాబట్టి మంచి పనులు ముందటికి సాగాలని ఉగాది రోజు అన్నీ ప్రారంభిస్తారు. మంచి మంచి షాపులు కూడా మంచిగా ఏంటి మామిడి తోరణాలతో కట్టుకొని మంచిగా అందరూ ఉగాది పచ్చడి చేసుకొని అందరూ బూరెలు చేసుకొని మంచిగా ఏం చెప్పేవరా ఇగో సంజయ్ గిలాసాలు పట్టుర్రి ఇప్పుడే తాకుర్రి. అందరికీ హ్యాపీ ఉగాది. మంచిగా ఉందారా? వస్తున్నాయిగా. మావనికి 2 గిలాసులు వస్తా మీరు మనిషికి 2 గిలాసులు తాగురు. ఒడిచిందిరా లేదు మీరు 3 గిలాసాలు తాగుతారు. నేను ఉప్పు తెచ్చిన కారం తెచ్చిన చింతకాయలు తెచ్చిన నాకేం పోయారు. నాకు ఒక్క గిలాసు వచ్చింది. నాకు గుత గిట్లా నిండిందా మరి? గట్ల బూతులు మాట్లాడబడితే ఏమరా పండుగోలే ఒక్కటి పోసి మీరు 3 తాగుతుంటే సోడు తెచ్చినవా లేకపోతే తవడి తెచ్చినవరా? కారపొడి గింత కారపొడి తెస్తే నాకు గుద్ద నిండి పడుతుంది ఏమరా? నీ కొడుకేమో గుద్దరిన పోతావు నాకు గిద్దరు పోయేవాడనే అత్త. అవురా నేను అన్న ఓ అసిగాడు ఫోన్ చేసి నాకు దోతుగాడు అని పిలువానంటే వాడు ఎంత కొంచెం పడతాను రా. గిందంత కారపొడి తెచ్చిండు, గిందంత ఉప్పు తెచ్చిండు, 2 చింతకాయలు తెచ్చిండు. నేను ఒక్కగాడు ఉండవు సోపతులు బట్టి కొంచెం చెప్తాను. ఎవరు తాగుతుందిరా ఉగాది పచ్చడి అన్నప్పుడు ఏదో గిన్నె సాత్రాన్ని తాగుతారు. అని గిలాసులు కావన్నే కావన్నట. ఆడు వచ్చాన విలువనే నాడు నిజంగా నచ్చిండు అని ఇంకోసారి విలువనే. సరే పిలువకి ఇంకో తాప. నీ సొమ్ము గిట్లా తింటానా? నా సొమ్ము తింటారుగా. కారపొడిగా ఉప్పు చింతకాయలు తెస్తేనే నీ సొమ్ము తింటానా వారా? మేము అదైతే నా సొమ్ము కదా.
అరే ఇవాళ పండుగ ఉగాది పండుగ కొత్త పండుగ అని సప్లై కూకుంటాను కానీ బిడ్డని మొత్తం చెవులు ఏడికాడికి అడబెడదు తొడల కాడికి అడబెడదు వినబడదా ఇంకోతమ్మ పూర్వం శోభదికి ఇట్లా వచ్చేవాడు మోకాన మా ఇంటి మోకాన మొత్తం ఈ తలకాయ అంచి మెడల వచ్చి గుద్దుతా నేను ఎందుకంటే పండుగ నోరు మూసుకొని ఊకుంటాను నేను సప్పుడు చేయక ఇగో నీ కారపొడి మిగిలిన కారపొడి ఉప్పు గిప్పు అంత పట్టుకపో ఓ నా సొమ్ము ఇంకో తప్ప కనేవాడేవు అది ఇచ్చిపోయిగా తాగురా నువ్వే తాగు హ్యాపీ